మిత్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఒక పర్టికులర్ బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ ని చూసే విధానం ఉందో మిస్అండర్స్టాండింగ్ లో, మిస్కన్సెప్షన్ లో అయితే ఉంది. సో 5 మిత్స్ ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు స్క్రీన్ పైన అయితే ఒకసారి అయితే చూసేద్దాం. Hi, hello, welcome to the Digital Chandu Solutions, one-stop solutions for digital marketing training and digital marketing services. So, ఈ రోజు మన టాపిక్ చూసుకున్నట్టయితే 5 myths of digital marketing. సో మీరు ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ ని చూసే విధానం ఉందో, ఓకే, అది చాలా మిస్అండర్స్టాండింగ్ లో, ఓకే, మిస్కన్సెప్షన్ లో అయితే ఉంది. సో అందుకోసమే ఏంటంటే ఈ వీడియో అయితే మీకోసం అయితే తీసుకొని వచ్చా. సో ఏదైనా ఒక టెక్నాలజీని చూస్ చేసుకునేటప్పుడైనా కావచ్చు, మన కెరియర్ ని చూస్ చేసుకునేటప్పుడైనా కావచ్చు, మన క్లారిటీ అయితే ఉండాలి. సో ఇప్పుడు మీ బిజినెస్ కి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకునేటప్పుడు మీరు చాలా మిస్అండర్స్టాండింగ్ లో అయితే ఉంటున్నారు. సో ఆ నాలెడ్జ్ ని ఓకే షేర్ చేసి మీరు మిమ్మల్ని ఒక రైట్ పాత్ లో పెట్టడానికి ఈ వీడియోని అయితే షూట్ చేస్తాం. సో 5 మిత్స్ ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు స్క్రీన్ పైన అయితే ఒకసారి అయితే చూసేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఓకే ఒక బిజినెస్ కి రన్ చేసేటప్పుడు ఏదో అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేస్తాం, ఓకే యాడ్స్ క్రియేట్ చేసినామంటే కస్టమర్స్ వచ్చేస్తారు, కస్టమర్స్ వస్తే లీడ్స్ వచ్చేస్తాయి, లీడ్స్ వస్తే సేల్స్ వస్తాయి, సేల్స్ వస్తే డబ్బులు వస్తుంది, డబ్బులు వచ్చిందంటే మన బిజినెస్ రన్ అయిపోతుంది అనే మైండ్ సెట్ తోనే ప్రతి ఒక్కరు ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చేస్తారు, లేదంటే ఎవరో ఒకరి దగ్గర చేపించుకుంటారు, ఫైనల్ గా ఏంటంటే లాసెస్ లోకి అయితే వెళ్ళిపోతారు. ఓకే మళ్ళీ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ వర్కౌట్ అవ్వట్లేదు అని అయితే అనుకుంటారు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పర్టికులర్ బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఏ టెక్నిక్స్, ఏ టాక్టిక్స్ అనేది ఏ టైం లో ఉపయోగించాలి ఆ బిజినెస్ కి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అవి తెలుసుకోకుండా ఏంటంటే డైరెక్ట్ గా డిజిటల్ మార్కెటింగ్ మీ దానికి మీరు చేపించుకోవడం వల్ల మీరు లాసెస్ లోకి వెళ్ళపోవడానికి ఏంటంటే ఛాన్సెస్ అయితే ఉంటది. హార్డ్ ఎర్నింగ్ మనీ ఏదైతే ఉంటుందో అది నష్టపోవడానికే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉంటది. సో అలా అవ్వకూడదు అనుకుంటే ముందే అయితే వీటిని అయితే తెలిసి అయితే పెట్టుకోండి, ఒక అవగాహన అయితే మీకు అయితే వస్తుంది. సో ఇవి మేమైతే ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాం వీటిని ఓకే మీరు కన్సిడర్ చేసి నచ్చాయి అనుకుంటే మస్ట్ గా లైక్ కామెంట్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుందో. మరిన్ని వీడియోస్ మీకు ఇలా అయితే తీసుకొని అయితే వస్తాను. లెట్స్ జంప్ ఇంటు ది మెయిన్ వీడియో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ మిత్. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది బిగ్గెస్ట్ బ్రాండ్స్ ఒక్కటే అనేసి అయితే చాలా పీపుల్ అయితే అనుకుంటూ ఉంటారు. సో స్మాల్ బిజినెస్ ఆఫ్ పర్టికులర్ వాటికి కాదు అనుకొని ఇంకా అయితే అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఓకే ఏదైతే రన్ అవుతున్నాయో సో వాటి వల్లనే ఏంటంటే ఆల్మోస్ట్ 63% ఆఫ్ ఓకే బిజినెస్ ఆఫ్ పీపుల్ ఏంటంటే సక్సెస్ అయితే అచీవ్ అయితే చేస్తున్నాయి. ఓకే సో రిమైనింగ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఓకే కస్టమర్స్ అందరూ కూడా 57% ఏంటంటే లోకల్ ఎస్ఈఓ అయితే రెఫర్ అయితే చేస్తారు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ని, సర్వీసెస్ ని కొనేటప్పుడు ఓకే పర్చేస్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే 48% వచ్చేసి మనకేంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్ రిలేటెడ్ లో సేల్స్ అయితే ఓకే బిజినెస్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ఈమెయిల్ మార్కెటింగ్ రిలేటెడ్ కావచ్చు. చాలా పీపుల్ ఏంటంటే దీన్ని అండర్ ఎస్టిమేట్ అయితే చేస్తూ ఉంటారు. ఈమెయిల్స్ ఏంటంటే పంపించుకొని సేల్స్ ని ఎలా తెప్పించుకోవాలో ఏంటంటే తెలియకుండా ఓకే చాలా పీపుల్ ఏంటంటే దాన్ని అసలు యూటిలైజ్ కూడా చేయకుండా అయితే ఉంటారు. సో వీటన్నిటిని ఏంటంటే మీరు మీ స్మాల్ బిజినెస్ యూటిలైజ్ చేసినా కూడా ఓకే సక్సెస్ అయితే అవ్వచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ పీపుల్ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. సో వెంటనే ఏంటంటే మీకు సూటబుల్ ఏ స్ట్రాటజీని ఏంటంటే మీ స్మాల్ బిజినెస్ దానికి ఇంప్లిమెంట్ చేసి వీటన్నిటిని ఏంటంటే యూటిలైజ్ చేసి బిజినెస్ అయితే పొందండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ పర్టికులర్ మిత్. ఓకే సో హియర్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సీ డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే హ్యూజ్ బడ్జెట్ కావాలి సక్సెస్ అవ్వాలి అంటే అని చాలా పీపుల్ అయితే అనుకుంటూ ఉంటారు. సో అలా అనుకునేది ఏంటంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్. ఇక్కడ చూసినట్టయితే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయడానికి మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఎవరికి కూడా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే ఎస్ఈఓ చేయడం వల్ల డైరెక్ట్ గా గూగుల్లో నుంచి ఏంటంటే మీకు ర్యాంకింగ్స్ అయితే వస్తాయి మీ వెబ్సైట్ కి. సో ఆ వెబ్సైట్ కి ర్యాంకింగ్స్ వచ్చిన తర్వాత ఏంటంటే మీకు కస్టమర్స్ అనే వాళ్ళు డైరెక్ట్ గా గూగుల్ నుంచి రావడం మొదలవుతుంది. అవన్నీ కూడా ఏంటంటే సేల్స్ గా బిజినెస్ గా అయితే కన్వర్ట్ అయితే అవుతారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే కంటెంట్ మార్కెటింగ్. సో చాలా పీపుల్ మళ్ళీ దీన్ని అండర్ ఎస్టిమేట్ అయితే చేస్తూ ఉంటారు. చాలా పీపుల్ డైరెక్ట్ గా లీడ్స్ వచ్చేయాలి, డైరెక్ట్ గా సేల్స్ వచ్చేయాలి అనేది చూస్తూ ఉంటారు. సో ఫస్ట్ మీరు ఏదైతే ఒక ప్రోడక్ట్ ని సెల్ చేస్తున్నారో, సర్వీస్ అయితే ఇస్తున్నారో దాని అరౌండ్ సో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అయితే మీరు క్రియేట్ చేయాలి. ఆ ఫ్యూచర్స్ కావచ్చు, ఆ బెనిఫిట్స్ కావచ్చు, ఎవరికి హెల్ప్ అవుతుంది, ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే
సో ప్రెసెంట్ పొజిషన్ నుంచి నెక్స్ట్ ఏ పొజిషన్ కి వెళ్ళగలుగుతారు, ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఫోకస్ అయితే చేస్తే దాని బిజినెస్ కి మనకి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇవేవి కూడా ఏంటంటే చాలా పీపుల్ చేయకుండా సక్సెస్ రావాలి అని చూస్తూ ఉంటారు, అందుకోసమే వాళ్ళు ఫెయిల్ అయితే అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే సోషల్ మీడియా ఎంగేజ్మెంట్. చాలా పీపుల్ ఏదో ఒక పోస్ట్ పెడతారు, దానికి వచ్చే ఎంగేజ్మెంట్ ఏదైతే ఉంటుందో కామెంట్స్ కావచ్చు, సో అక్కడికి వచ్చే లైక్స్ కావచ్చు, వాటిని అయితే అస్సలు పట్టించుకోకుండా అయితే ఉంటారు. సో ఈ పీపుల్ నీడ్ టు ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్. మీ ఆడియన్స్ తో ఎంగేజ్ అవుతూ ఓకే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే యూ పీపుల్ కెన్ ఏబుల్ టు గెయిన్ ది ట్రస్ట్ ఫ్రమ్ యువర్ ఆడియన్స్. మీ ఆడియన్స్ నుంచి ట్రస్ట్ అనేది గెయిన్ అయ్యింది అంటే ద పర్సన్ విల్ బికమ్ ది కస్టమర్. ఓకే ఫస్ట్ ఒక యూజర్ గా వచ్చిన పర్సన్ ఏంటంటే ద పర్సన్ విల్ బికమ్ ది కస్టమర్ వెన్ ఎవర్ దే ట్రస్ట్ యువర్ బ్రాండ్. సో దట్ ఈస్ ద వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏంటంటే మైండ్ లో అయితే పెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే నెట్వర్కింగ్ అండ్ కొలాబరేషన్. దట్స్ జస్ట్ ఐ టోల్డ్ టు యూ. సో నెట్వర్కింగ్ అనేది ఏంటంటే మీ పర్టికులర్ ఆడియన్స్ తో పాటు ఓకే అదర్ రిలేటెడ్ ఆఫ్ పీపుల్ తో కూడా ఎవరైతే రిలేటెడ్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళతో నెట్వర్క్ అవ్వడం కావచ్చు, కొలాబరేట్ అయ్యేసి వాళ్ళ ఆడియన్స్ కి మీ పర్టికులర్ ప్రొడక్ట్స్ ఏంటంటే రీచ్ అయ్యేలాగా చేయడం కావచ్చు. ఈ కైండ్ ఆఫ్ దాంట్లో కూడా మీరు ఫోకస్ చేస్తే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉంటది. ఓకే కన్సిడర్ అయితే చేసుకోండి. అండ్ రీపర్పసింగ్ ది కంటెంట్. ఏదైతే ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఉందో సో ఆ కంటెంట్ ఏంటంటే మళ్ళీ అప్డేటెడ్ చేస్తూ కావచ్చు, అప్డేట్ చేసిన కంటెంట్ ఏంటంటే ఆడియన్స్ కి తెలియజేపిస్తూ కావచ్చు ఉండడం కూడా ఏంటంటే చాలా పీపుల్ అయితే చేయట్లా. సో వీటిని కూడా చేయడం వల్ల మీరు మంచిగా సక్సెస్ అయితే అచీవ్ అయితే చేయొచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ పర్టికులర్ మిత్ వీ హ్యావ్. అండ్ లెట్స్ మూవ్ టు ది థర్డ్ వన్. చాలా పీపుల్ అయితే నేను చూస్తూ ఉంటా ఎవరైతే లైక్ సోషల్ మీడియా యాడ్స్ అనేది రన్ చేస్తూ ఉంటారో సోషల్ మీడియా రన్ చేస్తే చాలు సక్సెస్ అయిపోతుంది అనేసి చాలా పీపుల్ అయితే అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు సోషల్ మీడియా అనేది జస్ట్ ఏంటంటే ఒక పార్ట్ మాత్రమే. ఓకే మీరు చెప్పండి, మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఓకే యూట్యూబ్ ఈ మూడిట్లోనే కాకుండా వేరే ఏదైనా స్పెండ్ చేస్తున్నారా టైం? ఆబ్వియస్ గా స్పెండ్ చేస్తూ ఉంటారు కదా. మరి మీరు ఈ పర్టికులర్ ఛానల్స్ లో కాకుండా అదర్ ఛానల్స్ లో ఉన్నప్పుడు ఒక బిజినెస్ పర్సన్ ఏంటంటే ఆ పర్టికులర్ ఛానల్ లో కూడా రీచ్ అవ్వాలి కదా. ఇన్ కేస్ మీరే బిజినెస్ పర్సన్ అయితే మీరు అదర్ వాటిని కూడా కన్సిడర్ అయితే చేయాలి. అది SEO కావచ్చు, గూగుల్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు, కంటెంట్ అనేది క్రియేట్ చేయడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా మీరు ఏంటంటే ఫోకస్ అయితే చేసి వాటిపైన వర్క్ చేయడం వల్ల అక్కడ నుంచి ఏంటంటే మీకు బిజినెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. దిస్ ఈస్ ద థర్డ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ పీపుల్ నీడ్ టు ఫాలో ఇన్ యువర్ బిజినెస్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే సో హౌ యూ పీపుల్ నీడ్ టు ప్లాన్. చాలా పీపుల్ ఏంటంటే రిజల్ట్స్ అనేది ఇన్స్టెంట్ గా వచ్చేస్తాయని అయితే అనుకుంటూ ఉంటారు. ఈ రోజు చేస్తే ఈ రోజే రిజల్ట్స్ వచ్చేయాలి అనే పర్టికులర్ మైండ్ సెట్ లో పీపుల్ ఉంటారు, అందుకే ఫెయిల్ అయితే అవుతూ ఉంటారు. ఇన్ కేస్ మీరు ఒక బిజినెస్ పర్సన్ అయితే మీకంటూ క్లియర్ ప్లాన్ అయితే ఉండాలి. సో ఒక్కొక్క మంత్ లో మనం ఏమేం చేస్తూ వెళ్ళాలి, వేటిని అచీవ్ చేస్తూ వెళ్ళాలి అనేసి ఒక క్లియర్ క్లారిటీ అయితే ఉండాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఒక పర్టికులర్ ఆడియన్స్ ని మనం గూగుల్ నుంచి తెప్పించుకోవాలి. ఫస్ట్ యూ పీపుల్ నీడ్ టు వర్క్ ఆన్ ది వెబ్సైట్. వెబ్సైట్ పైన అయితే వర్క్ చేయాలి. అది ఆన్ పేజ్ లో కావచ్చు, ఆఫ్ పేజ్ లో కావచ్చు, వెబ్సైట్ డిజైనింగ్ పార్ట్ లో కావచ్చు, ఈ పర్టికులర్ దాంట్లో వర్క్ చేసి దెన్ యూ పీపుల్ నీడ్ టు క్రియేట్ ది కంటెంట్ క్రియేషన్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మీరు ఏదైతే ఓకే కంటెంట్ క్రియేట్ చేసినారో దాన్ని ర్యాంకింగ్ చేయడం కావచ్చు. ఈ ర్యాంకింగ్ చేసిన తర్వాత దెన్ యూ పీపుల్ గోయింగ్ టు గెట్ ది రిజల్ట్స్. డిజైర్డ్ రిజల్ట్స్ ఏంటంటే మీ బిజినెస్ కి అయితే రావడం జరుగుతుంది. ఇది SEO పార్ట్. ఇలా ఏంటంటే ప్రతి ఒక్క ఏరియాలో కూడా యూ పీపుల్ నీడ్ టు ప్లాన్ లైక్ దిస్ ఫర్ లాంగ్ టర్మ్. సో దిస్ ఇస్ ద వన్ ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ పీపుల్ నీడ్ టు ఫాలో ఇన్ యువర్ బిజినెస్. ఓకే సో నెక్స్ట్ ఫిఫ్త్ మిత్ చూసుకున్నట్టయితే సో ట్రాఫిక్ అనేది ఎక్కువ తీసుకొని వస్తే ఎక్కువ సక్సెస్ వస్తుంది అనేది ఏంటంటే చాలా పీపుల్ ఉండే ఒక బిగ్గెస్ట్ మిత్. ఓకే మీరేంటంటే ఎక్కువ పీపుల్ తీసుకురావాల్సిన నీడ్ లేదు, కావాల్సిన పీపుల్ ఏంటంటే రైట్ పీపుల్ ని, పొటెన్షియల్ కస్టమర్స్ ని, క్వాలిటీ ఆఫ్ కస్టమర్స్ ని ఏంటంటే బిజినెస్ కి తీసుకొని వస్తే అప్పుడు సక్సెస్ వస్తుంది అనేది అయితే మైండ్ లో అయితే పెట్టుకోండి. ఓకే సో ఎక్కువ క్వాలిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే మీ వెబ్సైట్ కానీ మిమ్మల్ని కానీ అప్రోచ్ అవ్వడం వల్ల బిజినెస్ అనేది ఏంటంటే చాలా స్పీడ్ గా అయితే గ్రో అవుతుంది. సో మంచి గ్రోత్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అంతేకాని ఎక్కువ జనాలు వచ్చారు అంటే సో అవసరం లేని వాళ్ళు ఏంటంటే వేల మంది వస్తే ఏం లాభం, అవసరం ఉండే వాళ్ళు ఏంటంటే మనకి 10 మంది వచ్చినా కూడా ఏంటంటే 10 మంది బిజినెస్ గా కన్వర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అందుకోసం ఏంటంటే దీన్ని అయితే మీకోసం ప్రెజెంట్ అయితే చేస్తానా. సో క్వాలిటీ ఆఫ్ విజిటర్స్ అయితే ఫస్ట్ తీసుకురావాలి, వాళ్ళతో ఎంగేజ్ అయితే అవ్వాలి, రెలవెంట్ కంటెంట్ అనేది ఇచ్చి దెన్ ఏంటంటే వాళ్ళని లీడ్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి, ఆ పర్సన్ ఏంటంటే పేయింగ్ కస్టమర్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి, ఆ పర్సన్ ఏంటంటే పే చేసిన వాళ్ళని నెక్స్ట్ అప్కమింగ్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ కి ఏంటంటే లాయల్ కస్టమర్ గా అయితే క్రియేట్ అయితే చేయాలి. సో ఇలా మనం ఏంటంటే ఒక
ప్లాన్ వైజ్ ఏంటంటే వెళ్ళినట్టయితే మనము మన బిజినెస్ దాంట్లో మార్కెటింగ్ చేసే దాంట్లో సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫాలో అవ్వకపోవడం వల్లనే ఏంటంటే బిజినెస్ ఆఫ్ పీపుల్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే ఉంటున్నాయి. సో ఈ రోజైనా ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోని ఇప్పటి వరకు మీరు చూసారు అంటే వీటన్నిటినీ కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీ బిజినెస్ దాంట్లో మీరు సక్సెస్ ని 100% అయితే అచీవ్ అయితే చేస్తారు. సో ఇలా మీరు ఏంటంటే మీ బిజినెస్ ని మన డిజిటల్ చందు సొల్యూషన్స్ నుంచి ఏంటంటే గ్రో అవ్వాలి అనుకుంటే మీ మార్కెటింగ్ థింగ్స్ ని ఇప్పుడు నేను ఏదైతే మీకు షేర్ చేస్తున్నా వాటి కోసం ఏంటంటే పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేసి ఏదైతే మన ప్లాన్ అండ్ మన స్ట్రాటజీస్ ఉన్నాయో వాటిని వినడానికి అయితే ప్రయత్నించండి. మీ బిజినెస్ ని ఏంటంటే డిజిటల్ చందు సొల్యూషన్స్ తో అయితే గ్రో అయితే చేపించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ అప్ విత్ ఆసమ్ కంటెంట్ టు యూ. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్ గా లైక్ అండ్ కామెంట్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఏంటంటే సపోర్ట్ అయితే చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ ఏ కంటెంట్ అనేది క్రియేట్ చేయాలో మీకోసం కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నెక్స్ట్ ఆ వీడియోస్ ని మీ ముందుకైతే తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అని అయితే పొందండి.